రాజన్న సిరిసిల్ల జిల్లా ఈరోజు చీర్లవంచ అరండర్ కాలనీలో గ్రామ పంచాయతీ జీపీ కార్మికుల ఒక సమస్యల మీద మాట్లాడడం జరుగుతూ ఉంది. ప్రధానంగా చూస్తే గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ధర్నాలలో కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుడు ఇప్పుడున్నటువంటి మంత్రి కానీ అటువంటి వాళ్ళు కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ వీళ్ళ ఒక జీపీ కార్మికుల మేము అధికారంలోకి వస్తే జీపీ కార్మికుల ఒక సమస్యలు ఏదున్నా కూడా పరిష్కరిస్తామని చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడు 11 నెలలు 12 నెలలు గడుస్తూ ఉన్నది. జీపీ కార్మికులు ఇలా 2 నెలల జీతం ఆగిపోయింది. ప్రధానంగా చూస్తే ఇలా మురికిలో పనిచేస్తున్నటువంటి కార్మికులకు 2 నెలల వేతనం ఆగిపోవడం అంటే ఇలా వాళ్ళు ఏమి తీరి పని చేయాలనేది మేము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అడుగుతూ ఉన్నాం. అదేవిధంగా ఇలా ఈఎస్ఐ పిఎఫ్ సౌకర్యం ఇలా హెల్త్ కార్డులు ప్రధానంగా చూస్తే ఆ ఒక దూలై ఇలా ఆ ఒక గబ్బు మురుగుకు పనిచేస్తున్నటువంటి కార్మికులకు ప్రధానంగా హెల్త్ కార్డులు ఇవ్వాలి ఆరోగ్యరీత్యా. ఎందుకంటే వాళ్ళు ఆ ఒక్క గబ్బుకు కూడా ఆరోగ్యాలు పాడైతూ ఉన్నాయి. వెంటనే హెల్త్ కార్డులు ఇవ్వాలి కార్మికులకు. ఇలా చూస్తే గ్రామ పంచాయతీలలో ఎన్నో ట్రాక్టర్లు ఉన్నాయి. ఇలా ప్రధానంగా చూస్తే మొన్న గతంలో ఈ గసికంటి పోసే ఆ నూకలమరిలో చచ్చిపోయినట్టుంటే ఆ ట్రాక్టర్ మీదకి వెళ్ళి పడి చనిపోయిన కార్మికుడికి ఆ ట్రాక్టర్కి అది ఉంటే ఇన్సూరెన్స్ ఉంటే డబ్బులు వచ్చేది. కానీ ఆ ఇన్సూరెన్స్ లేక ఇలా గ్రామ పంచాయతీ ఇస్తామన్న 5 లక్షల రూపాయలు ఇవ్వక అటువంటి కుటుంబాలు ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉన్నాయి. వెంటనే తక్షణమే ఇలా ఆ ఒక జీపీలో ఉన్నటువంటి ట్రాక్టర్లకు ఇన్సూరెన్స్ చేపియాలి. కార్మికులకు ప్రమాద బీమా సౌకర్యం కూడా ఏదైనా విధులలో ప్రమాదం జరిగి చనిపోతే 25 లక్షల కార్మికునికి ఎక్స్ప్రెషన్ ఇవ్వాలి, ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలి. ఇలా చూస్తే ప్రభుత్వాలు హామీలతో చెప్పడం బాగానే ఉన్నది, కార్మికుల పక్షాన నిర్లక్ష్యం చేయడం ఎందుకని మేము అడుగుతా ఉన్నాం. ఈ ప్రభుత్వాలకు వెంటనే కార్మికుల పక్షాన న్యాయబద్ధమైన ఆలోచన చేసి ఇలా చూస్తే గ్రామాలలో కూడా ఊరు పెరుగుతూ ఉంది. ఇలా ఈ యొక్క అభివృద్ధి కార్యక్రమాలు పెరుగుతూ ఉన్నాయి. కానీ స్టాఫ్ సరిపోతలేదు. స్టాఫ్ను కూడా నిర్మించి ప్రభుత్వ ఉద్యోగులుగా గౌరవ సుప్రీంకోర్టు చెప్పిన మాదిరిగా ఇలా 26,000 వేతనం కూడా చెల్లించాలనేది కూడా మేము ఏఐటీసీ జిల్లా సెక్రటరీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ లేని విడలో జీతాలు వెంటనే చెల్లించని విడలో ఈ రాబోయే రోజులలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేస్తామని ఏఐటీసీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం.